జనసేన పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ అధినేత ఏకంగా ఆంధ్రప్రదేశ్‌కి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ ఉదారంగా స్పందిస్తారు అనే ప్రచారం కూడా ఉంది. మరి ఇలాంటి సమయంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకుడొకరు కష్టాల్లో ఉంటే ఏం చెయ్యాలి? ఆ పార్టీ నాయకుడు ఆరోగ్యపరమైన చిక్కుల్లో పడితే ఎలా ఆదుకోవాలి? సాధారణ కార్యకర్త ఎక్కడో ఎవరికో ఏదో జరిగిందంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ నేరుగా జనసేన పార్టీ అధికార ప్రతినిధే ఆర్థికంగా అవస్థల్లో పడి ఆరోగ్యపరమైన చిక్కులతో సతమతమైపోతుంటే ఆ పార్టీ నాయకత్వం ఏం చేస్తుంది? ఎలా స్పందిస్తుంది? ఎంత మేరకు ఆదుకుంటుంది? ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలుగా ముందుకొస్తున్నాయి. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న వివేక్ బాబు అనే ఒక ముఖ్యమైన నాయకుడు ఇటీవల అనారోగ్య సమస్యతో ఆసుపత్రి పాలయ్యారు. ఆయనకి తగినంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులంతా స్పందించి ఉదారంగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. తృణమో పణమో ప్రతి ఒక్కరూ ఆయనకి నేరుగా బ్యాంకులో ఆర్థిక సహాయాన్ని జమ చేసి ఆయన ప్రాణాలు కాపాడుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇంతగా కార్యకర్తలు తప్పిస్తుంటే ఒక అధికార ప్రతినిధి కోసం ఆ పార్టీ శ్రేణులు ఆతృత పడుతుంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నట్టు? అధికారం ఎందుకన్నట్టు? అధికార ప్రతినిధినే కాపాడుకోలేకపోతే ఆ పార్టీ నాయకత్వం ఎవరిని కాపాడుతుందన్నట్టు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. వివేక్ బాబు నిజానికి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ తన ఉద్యోగాన్ని వదులుకుని మీడియాలో అడుగుపెట్టారు. మీడియాలో పనిచేస్తుండగా జనసేన పార్టీ ఆశయాలు, అధినేత లక్ష్యాలు అన్నీ ఆకర్షితుడై పార్టీలో చేరారు. ఆ పార్టీ నాయకత్వం పిలుపుతో నేరుగా పార్టీ కార్యాలయంలో పనిచేయడానికి అంగీకరించారు. తన ఉద్యోగాన్ని వదులుకుని పార్టీ కార్యాలయంలో పనిచేసినందుకు గాను ఆరంభంలో కొంత మొత్తం నెలవారీగా జీతాలు కూడా చెల్లించారు. ఆ జీతాలు కూడా కాపు కులానికి చెందిన ఒక కార్పొరేట్ కంపెనీ అధినేత తన కంపెనీ ఉద్యోగులుగా జనసేన పార్టీ ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ చెల్లించే పరంపరలో భాగంగానే జరిగింది అనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి అలాంటి నెలసరి వేతనాల వ్యవహారం ముగించేశారు. అలా వేతనాలు నిలిచిపోవడంతో వివేక్ బాబు లాంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు అవస్థల్లో పడాల్సి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టడంతో ఇప్పుడు వివేక్ బాబు తీవ్రంగా ఇబ్బందుల్లో పడక తప్పని పరిస్థితి వచ్చింది. అందరి సహాయం అర్థించక తప్పని దుస్థితి దాపురించింది. మరి ఇలాంటి సమయంలోనైనా ఆ పార్టీ నాయకత్వం తన కార్యాలయంలో పనిచేసేటువంటి అధికార ప్రతినిధి హోదాలో ఉన్నటువంటి వివేక్ బాబు కోసం ఏం చేస్తోంది అన్నది చాలా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. పార్టీ శ్రేణులు కష్టాల్లో ఉంటే పార్టీ శ్రేణులే తలో కొంత వేసుకుని ఆదుకోవలసి వస్తే ఇక అధికారంలో ఉన్నటువంటి పార్టీ బాధ్యత ఏంటి? అధినేత ఇంకెంత మేరకు స్పందించినట్టు? పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి నిత్యం మీడియాలో, సోషల్ మీడియాలో తన వాయిస్ వినిపించిన వివేక్ బాబు లాంటి వాళ్ళ కష్టం వస్తే కనికరించినటువంటి అధినాయకత్వం ఎవరి సమస్యల మీద స్పందిస్తుంది అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మొత్తంగా వివేక్ బాబు ఉదంతం ఇప్పుడు జనసేన పార్టీ శ్రేణుల్ని ఒకవైపు సహాయం కోసం ఉదారంగా కదిలించడంలో తోడ్పడితే రెండో వైపు అధినాయకత్వం ధోరణితో ఇదేంటి పరిస్థితి ఇలా అవుతుంది అని కలత చెందక తప్పని పరిస్థితిని కూడా తీసుకొస్తుంది. జనసేన పార్టీ అధినాయకత్వం తన కోసం తన కార్యాలయంలో పనిచేసినటువంటి నాయకుడి విషయంలోనే మిన్నకుండా మౌనంగా ఎట్టు పట్టకుండా సాగిపోతున్నటువంటి వైనం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం, అసంతృప్తి వెల్లువెత్తుతున్నాయి. మరి ఇలాంటి సమస్య ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తారా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. సీఎంఆర్ఎఫ్ సహా వివిధ రకాలుగా ఆదుకునే అవకాశం ఉంది. ఇతర రూపాల్లో నేరుగా పార్టీయే వివేక్ బాబుకి అన్ని రకాలుగాను అండగా నిలవడానికి అవకాశం ఉంది. అయినా సరే అన్నింటినీ వదిలేసి ఎటువంటి సాయం అందించకుండా జనాల మీద, కార్యకర్తల నుంచి వసూళ్లు చేసుకోండి అనే దానికి ఉసుకొల్పినటువంటి వైనమే చాలా విచిత్రంగా కనిపిస్తోంది. అత్యంత విస్మయకరంగా మారుతోంది. రాజకీయంగా జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి చాలామంది ఈ ధోరణి మీద కలవరపడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. జనసేన పార్టీ కోసం ఉద్యోగం వదులుకుని అన్నీ త్యాగం చేసి ఎంతో కష్టపడితే ఏదైనా కష్టకాలం దాపురించినప్పుడు కనీసం చేదోడుగా కూడా నాయకత్వం నిలవదా అనే అనుమానం చాలామందిలో బలపడేందుకు వివేక్ బాబు ఉదంతం ఒక
ఉదాహరణగా మారిపోతోంది. మరి జనసేనాని ఇప్పటికైనా కదులుతారా? ఆ పార్టీలో ముఖ్య నాయకత్వం, కనీసం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేతలు వాళ్ళైనా కళ్ళు తెరుస్తారా? వివేకబాబును ఆదుకోవడానికి కనీసంగా ఉదారంగా మానవత్వంతోనైనా స్పందిస్తారా? తమకు రాజకీయాలు తప్ప, రాజకీయ ప్రయోజనాలు తప్ప కార్యకర్తలు, జనాలు, నాయకులు వాళ్ళందరి పరిస్థితి అవసరం లేదన్నట్టుగా ఇదే తంతును, ఈ ధోరణినే కొనసాగించదలుచుకుంటారా? ఇదే సగటు జన సైనికుడి నుంచి ఇప్పుడు వినిపిస్తున్న మాట.